నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఆరోగ్యాన్నిచ్చే రెయిన్బో డైట్, అధిక బరువుతో మోకాళ్లకు ముప్పు, గ్లూకోమీటర్ గణాంకాల్ని నమ్మొచ్చా, లిగమెంట్ గాయాలకు కోత లేకుండా చికిత్స, ఇంకా హెల్త్ టిప్. ఆకాశంలో సప్తవర్ణాలతో శోభించే హరివిల్లు అంటే అందరికీ ఇష్టమే. రకరకాల రంగుల్ని చూస్తూ మురిసిపోతాం. అలాగే మనం రోజు తీసుకునే ఆహారంలో కూడా అన్ని రకాల రంగులతో కూడిన కాయగూరలు, ఆకుకూరలు ఉండేలా చూసుకుంటే మన ఆరోగ్యం హరివిల్లులా దివ్యంగా భేషుగ్గా ఉంటుంది. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు మొదలైన రంగుల్లో కనిపించే ఆహారాల్లో విభిన్నమైన పోషకాలు దాగి ఉంటాయి. వాటిని నిత్యం తీసుకోవాలని చెబుతారు పోషకాహార నిపుణులు. మన శరీరానికి కావలసిన శక్తిని, ఆరోగ్యాన్ని అందించే రెయిన్బో డైట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సప్తవర్ణాలతో శోభించే ఇంద్రధనస్సు చూడ్డానికి అందంగానే కాదు, మనసుకు సైతం అంతులేని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందుకే మనం తినే ఆహారాలు కూడా ఇంద్రధనస్సులోని రంగుల్లాగా అన్ని రంగుల్లో ఉండేలా చూసుకుంటే మన ఆరోగ్యం దివ్యంగా ఉంటుందని చెబుతారు పోషకాహార నిపుణులు. రంగురంగుల కూరగాయలు, పండ్లతో కూడిన భోజనం మన కళ్ళకే కాదు, మన ఒంటికి కూడా విందు చేస్తుంది. ప్రకృతి సహజంగా లభించే రంగురంగుల శాకాహారంలో కీలక పోషకాలైన కెరోటినాయిడ్లు, బయోఫ్లేవనాయిడ్ల వంటివి దండిగా ఉంటాయి. అవి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ కణాల దాడికి అడ్డుకట్ట వేస్తాయి. ముఖ్యంగా కెరోటినాయిడ్లలో భాగమైన లైకోపిన్, లూటిన్, బీటా కెరటిన్ వంటివి వయసుతో పాటు శరీరంలో కణజాలంలో వచ్చే క్షీణతను నిలువరించే ప్రయత్నం చేస్తాయి. టొమాటో, పుచ్చకాయ, ద్రాక్ష, అంజీరా వంటి ఎర్రటి పండ్లలో ఉండే లైకోపిన్ కణాల్లో ఒత్తిడిని తగ్గించే యాంటీఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు దోహదపడుతుంది. ఇక పసుపు, నారింజ రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల్లో బీటా కెరటిన్ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు క్యాన్సర్ల ముప్పును తగ్గిస్తుంది. అంతేకాదు రంగుల ఆహారాలు రక్తనాళాలని ఆరోగ్యంగా ఉంచుతూ గుండె జబ్బులు, పక్షవాతం వంటివి రాకుండా చూస్తాయి. రంగుల ఆహారానికి మన ఆరోగ్యానికి చాలా సంబంధం ఉందండి. ఎందుకంటే మనం నేచరు చాలా డిఫరెంట్ మనకి రంగులతో కూడిన ఆహారం అందిస్తుంది. పండ్లు చూస్తే రకరకాల రంగులతో కూడిన పండ్లు మనకి అవైలబిలిటీ ఉంది. అలాగే వెజిటేబుల్స్, కూరగాయలు కూడా రకరకాల రంగుల్లో మనకి అవైలబిలిటీ ఉంది. మనము జనరల్గా ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే ఏ పండు నచ్చితే అదే తింటూ ఉంటారు, ఏ కూరగాయ నచ్చితే అదే తింటూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ కూరగాయలో నుంచి వచ్చిన పోషకాలే అందుతాయి తప్ప అన్ని రకాల పోషకాలు మన శరీరానికి అందవు. సో అందుకనే అన్ని రంగులతో కూడిన ఆహారము తీసుకోవాలి. ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం తీసుకుంటే బ్లూ కలర్లో ఉండే వాటిల్లో యాంథోసైనిన్స్ ఎక్కువ ఉంటాయి, ఎల్లో కలర్ వాటిల్లోనూ బీటా కెరటిన్ ఎక్కువ ఉంటుంది. సో కెరటినాయిడ్స్, బీటా కెరటిన్, యాంథోసైనిన్స్ ఒక్కొక్క యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత ఒక్కొక్క రకమైన ఎంజైమ్స్ అందులో ఉంటాయన్నమాట. సో అందుకనే మనము ఓన్లీ ఇష్టపడేవి, మనకు నచ్చినవే కాకుండా మనకు అన్ని రకాల పోషకాలు శరీరానికి అందాలి అంటే ఖచ్చితంగా అన్ని రంగులతో కూడిన ఆహారం అనేది వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అన్ని రంగులు కలిగినవి మన శరీరానికి చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి అన్నీ అందేటట్టు చూసుకోవాలి. అప్పుడు రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. అందాలకు నిలయం ప్రకృతి, అంతా రంగులమయం. ఆకులు, పూలు, పక్షులు, కీటకాలు ఇలా ప్రతిదీ ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రకృతి సహజమైన రంగులు మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. తెలుపు రంగులో పాలలా కనిపించే వెల్లుల్లి, ఉల్లిపాయలు, పాల వంటి తెలుపు రంగు ఆహారాల్లో ట్యూమర్ల నుంచి మనల్ని కాపాడే అల్లిసన్ అనే ఓషధి రసాయనం సమృద్ధిగా ఉంటుంది. ఇక తెలుపు రంగులో కనిపించే పుట్టగొడుగుల్లోనూ వ్యాధులతో పోరాడే శక్తి ఉన్న రసాయనాలు, కణాలు పాడవకుండా ఆపే శక్తి ఉన్న ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇక ఎరుపు, పర్పుల్, గులాబీ రంగులో లభించే ఆహారాల్లో యాంథోసియానిన్స్ అనే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు గాను, రక్తం గడ్డకట్టకుండా ఆపేందుకు గాను సహాయపడతాయి. క్యాన్సర్ కారకాలతో కూడా పోరాడగలుగుతాయి. ఉదాహరణకు టొమాటోలో లైకోపిన్ క్యాన్సర్ కారకాలను అడ్డుకోవడంలో ముందుంటుంది. సో అలాగే ఇవి న్యాచురల్గా మనం చెప్పుకున్నట్టు న్యాచురల్గా వెజిటేబుల్స్లోను, ఫ్రూట్స్లో ఉన్న రంగులు అవి న్యాచురల్గా వచ్చినవి. అయితే కొన్ని ఆహార పదార్థాల్లో అవి ఇంపుగా కనిపించడానికి బయట తినే ఆహారంలో రకరకాల రంగులు వాడుతూ ఉంటారు. అవన్నీ ఏంటంటే ఆ రంగులు కొన్ని పర్మిటెడ్ కలర్స్, కొన్ని అన్పర్మిటెడ్ కలర్స్. వాళ్ళు పర్మిటెడ్ కలర్స్ వాడుతున్నారు, అన్పర్మిటెడ్ వాడుతున్నారో మనకు తెలియదు.
అయితే మీరు ఖచ్చితంగా తినేటప్పుడు ఆహారం మీద ఆ యొక్క న్యూట్రిషనల్ లేబుల్స్ చదువుకొని అవి పర్మిటెడ్ కలర్స్ అయితేనే తీసుకోవాలి. అన్పర్మిటెడ్ కలర్స్ అయితే తీసుకుంటే చాలా దుష్ప్రభావాలు వస్తాయన్నమాట. హెడేక్ కానీ లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని రకాల క్యాన్సర్స్ రావచ్చు. సో అందుకనే రంగులు ఉన్నవి ఆర్టిఫిషియల్గా రంగులు యాడ్ చేసిన ఆహారం అనేది ఎక్కువ తినకుండా న్యాచురల్గా వచ్చేవైతే మనం ఎంత తింటే అంత మంచిది. ఆర్టిఫిషియల్ కలర్స్ వాడినవి ఎంత తక్కువ తింటే అంత మంచిది. ప్రకృతి సిద్ధంగా వివిధ రంగుల్లో లభించే ఆహారాల్లో దేని ప్రత్యేకత దానిదే. ఉదాహరణకు పసుపు రంగును తీసుకుంటే పసుపు రంగులో లభించే ఆహారాలు మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరెంజ్ రంగులో ఉండే ఆహారాల్లో బీటా క్రిప్టాక్సాన్సిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. వీటిలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఉంటుంది. ఇది శరీర కణాలు పాడవకుండా ఆపుతుంది, కళ్లకు రక్షణ కూడా ఇస్తుంది. ఆకుపచ్చ రంగులో లభించే ఆహారాల్లో ఐరన్, కాల్షియం, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఆకుపచ్చని ఆకుకూరలు రక్తహీనతను నివారిస్తాయి, కంటి జబ్బులు రాకుండా కాపాడతాయి. క్యాన్సర్తో పోరాడే లివర్ ఎంజైముల ఉత్పత్తికి ఆకుపచ్చని ఆహారాలు బాగా తోడ్పడతాయి. బ్రౌన్, ఆరెంజ్ రంగు ఆహారాల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. కంటి జబ్బులు రాకుండా బీటా కెరటిన్లు కాపాడతాయి, చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. చూసారా, ప్రకృతి సహజమైన ఆహారాలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో. అయితే ఇవన్నీ ప్రకృతి సిద్ధమైన రంగుల్లో లభించే ఆహారాలు మాత్రమే సుమా, కృత్రిమ రంగులు కలిపిన ఆహారాలు కాదని గుర్తుంచుకోండి. అధిక బరువు అనేది ఇవాళ మన మోకాళ్లకు శాపంగా మారుతోంది. శరీర బరువు పెరుగుతున్న కొద్దీ మన మోకాళ్లపై భారం కూడా పెరుగుతూ పోతుంది. దీంతో అధిక బరువును మోయలేక మోకాళ్లలోని కీళ్లు వేగంగా అరిగిపోవటం మొదలవుతుంది. ఫలితంగా చిన్న వయసుకే మోకాళ్ల నొప్పులు మొదలైపోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అధిక బరువు, స్థూలకాయం బారి నుంచి మోకాళ్లను కాపాడుకునేందుకు ఏం చేయాలో, బరువును వదిలించుకునేందుకు జీవనశైలి అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అతిగా బరువుతోటి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఓవరాల్గా మన బరువుతోటి మనం నడక, మన చేసే పనులు తగ్గిపోతాయి. దాంతో ఏమవుతుంది, మన కండరాల స్ట్రెంత్ కూడా బలం తగ్గుతుంది. మన కండరాల బలం తగ్గి కొలిది జాయింట్లో మోకాళ్ళలో ఫోర్స్ అనేది పెరుగుతుందన్నమాట. ఇవి మన మసిల్స్, కుషన్స్, జాయింట్స్లో కుషన్స్ ఇవన్నీ కూడా ఒక షాక్ అబ్జార్బర్ కింద పనిచేస్తాయి అన్నమాట. సో మన బరువు పెరిగినప్పుడు మన పనులు చేసుకోలేకపోవటం నడక తగ్గుతుంది కాబట్టి, దానికున్న కండరాల బలం తగ్గుతుంది కాబట్టి, ఈ షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి జాయింట్లో ఒత్తిడి అనేది పడుతుంది, ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. ఇది మెయిన్ కారణం. రెండోది, మన బరువు వల్ల కొవ్వులో ఒక ఎంజైమ్ ఎడిపోకైనేస్ అనేది ఉంటుందన్నమాట. ఇది మన జాయింట్లో ఉన్న కార్టిలేజ్ని దెబ్బతీస్తుందన్నమాట. అందుకనే ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో చాలామంది అడుగుతారండి, ఏమనంటే మోకాలు నొప్పులు ఉన్నాయి, ఇప్పుడు నేను బరువు ఎలా తగ్గగలుగుతాను అదుపులో ఎలా ఉంచుకోగలుగుతాను, ఎందుకంటే నేను మార్నింగ్ వాక్కి వెళ్ళాను, జాగింగ్కి వెళ్ళాను అని చెప్తూ ఉంటారు. ఒకటి, బరువుని అదుపులో ఉంచుకోవాలనుకుంటే తగ్గాలంటే ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది మన తిండి. ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనేది చాలా ముఖ్యం. బ్యాలెన్స్డ్, మనం పాతగా ముందర ఎలా తినేవాళ్ళం, ఎలా తింటే మనం బరువు తగ్గుతాం అనేది ఇంపార్టెంట్. రెండోది ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు నడవటం కష్టం, జాగింగ్ చేయటం కష్టం, థ్రెడ్మిల్ పైన ఎక్కడం కూడా కష్టం. సో వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే సైక్లింగ్ అనేది చేసుకుంటే కూడా మనం ఎక్సర్సైజ్ అవుతుంది. సైకిల్లో ఏమవుతుందంటే మన బరువు సీట్ నుంచి వెళ్ళిపోతుంది, మోకాళ్ళు అవుతే బెండ్ అవుతుంది, చుట్టుపక్కల మోకాలు చుట్టూ ఉన్న కండరాలు కూడా ఎక్సర్సైజ్ అవుతాయి. దాంతో కండరాల బలం పెరుగుతుంది, మోకాళ్ళ పైన ఉన్న ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఒక మార్గం సైక్లింగ్. రెండో మార్గం స్విమ్మింగ్లో ఏమవుతుందంటే మన బరువు అనేది బాగా నీళ్ళల్లో దిగిన వెంటనే తగ్గిపోతుంది. సో దానివల్ల మన మోకాళ్ళ పైన ఒత్తిడి తగ్గుతుంది. స్విమ్మింగ్ అనేది, ఈత కొట్టడం అనేది హోల్ బాడీకి ఎక్సర్సైజ్ కూడా జరిగిపోతుంది. సో ఈ రెండు మార్గాల వల్ల మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, బరువు కూడా తగ్గొచ్చు. గ్లూకోమీటర్ అందుబాటులోకి వచ్చాక షుగర్ పరీక్ష కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం తప్పింది.
చుక్క రక్తాన్ని గ్లూకోమీటర్ స్ట్రిప్ మీద వేస్తే చాలు రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందన్నది ఇట్టే తెలిసిపోతుంది. అయితే గ్లూకోమీటరు చూపించే రీడింగులు అన్ని వేళలా ఖచ్చితత్వంతో ఉండవని, వాటిని నమ్ముకోకూడదనే భావన చాలా మందిలో కనిపిస్తుంది. గ్లూకోమీటర్ పరీక్ష కంటే ఆసుపత్రి లేదా డయాగ్నోస్టిక్ సెంటర్కు వెళ్లి షుగర్ పరీక్షల్ని చేయించుకోవటమే మంచిదని అనుకుంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? గ్లూకోమీటర్ రీడింగుల గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. గ్లూకోమీటరు రకరకాల మీటర్లు ఉన్నాయి. మన భారతదేశంలో కూడా ఎన్నో తయారవుతున్నాయి, కొన్ని పాశ్చాత్య దేశాల నుంచి వస్తున్నాయి. ఈ గ్లూకోమీటర్లు అనేవి ఏంటంటే గ్లూకోజ్ మీటర్లు. ఇవన్నీ ఏంటంటే మన బొటనవేలు దగ్గర ఉన్నటువంటి రక్తాన్ని తీసుకుని దాంట్లోంచి ప్లాస్మా కానీ హోల్ బ్లడ్ కానీ దాంట్లో ఉన్నటువంటి రక్తంలో గ్లూకోజ్ ఇన్స్టెంట్గా కొన్ని నిమిషాల్లోనే మీకు చెప్పేస్తాను. ఇది చాలా చాలా ప్రయోజనకరంగా. ఇవాళ మనకి డయాబెటీస్ ఉన్న ప్రతి మనిషి కూడా ఏదో రకం మిషన్ పెట్టుకుని మీ ఇంట్లో దాన్ని బట్టి రక్తంలో గ్లూకోజ్ చూసుకుంటూ మీకు మీరే మోతాదులు మార్చుకోండి అని చెప్పి సెల్ఫ్ కేర్, ఎవరికి వాళ్ళు మీ డయాబెటీస్ మేనేజ్మెంట్ మీరే చేసుకోండి అని చెప్పి చాలామందిని మేము ప్రోత్సహిస్తున్నాం అనమాట. మిషన్లు కొనుక్కోమని చెప్తున్నాం. ఇవాళ దాదాపు డయాబెటీస్ ఉన్న ప్రతి వారి ఇంట్లో కూడా ఒక డయాబెటీస్ మిషన్ ఉంటుంది. కాబట్టి ఈ డయాబెటీస్ మీటర్లు అనేవి మంచివా కాదా అనే విషయంలో ఏంటంటే చాలా వరకు అనుమానాలు ఉన్నాయి. కొన్ని మిషన్లు మంచివి కానివి కూడా ఉంటాయి. కానీ ఏది మంచిది కాదన్నది మనం చెప్పడానికి మీరు ఆ మిషన్ని తీసుకెళ్ళి దగ్గర ఉన్నటువంటి ల్యాబొరేటరీలో, క్లినికల్ ల్యాబొరేటరీలో రక్త పరీక్ష చేయించుకుని పరీక్ష చేసుకోవచ్చు, మీకు మీరే పరీక్ష చేసుకోవచ్చు అన్నమాట. అలా చేసుకుంటూ మీరు వాడుతున్న పరికరంలో ఏదైనా లోపం ఉందామో అని తెలుసుకోవచ్చు. తర్వాత మరో విషయం ఏంటంటే మనం చేసే పద్ధతిలో ఎన్నో రకాల లోపాలు ఉంటాయి అన్నమాట. ఒకసారి మీరు సూదితో గుచ్చినప్పుడు రక్తం రాకపోతే మీరు ఆ బొటనవేలుని గట్టిగా నొక్కి రక్తం తీయడానికి ప్రయత్నిస్తారు కదా. అలా చేయటం వలన రక్తంతో పాటు దాంట్లో ఉన్నటువంటి ద్రవాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ యొక్క పరిమాణం తగ్గుతుందన్నమాట. అలా కాకుండా దాని మీద చేతితో స్పిరిట్తో బాగా ఎర్రగా చేసి తర్వాత రక్తం తీశారనుకోండి, రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ దగ్గరగా ఉన్నటువంటి ఆ లోకల్ టిష్యూస్లో ఉన్నటువంటి పదార్థాలు కొన్ని ఎక్కువ ఎర్రగా ఉంటుంది కదా. ఎర్రగా ఉండటం అంటే గ్లూకోజ్ పెంచుతోందని అర్థం అనమాట. ఇలాగా మనం చేసేటువంటి పద్ధతుల్లో ఎన్నో రకాల లోపాలు, ఎన్నో రకాల వ్యత్యాసాలు ఉండటం వలన గ్లూకోజ్ రిపోర్ట్లు కూడా తేడాగా కనిపిస్తూ ఉంటాయి. పొరపాటున కింద పడ్డప్పుడు, ప్రమాదంలో గాయపడ్డప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు, కానీ వాటి మూలంగా మోకాళ్లలోని లిగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. లిగమెంట్ గాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా పాడైపోయే అవకాశం ఉంటుంది. లిగమెంట్ గాయాలకు ఒకప్పుడైతే పెద్దగా కోతలు పెట్టి సర్జరీ చేసేవాళ్ళు. అయితే ఆర్థోస్కోపీ అందుబాటులోకి వచ్చాక చర్మంపై ఎలాంటి కోతలు పెట్టకుండానే దెబ్బతిన్న లిగమెంట్లను చక్కగా మరమ్మతు చేస్తున్నారు. లిగమెంట్ గాయాలకు ఆర్థోస్కోపీ చికిత్స గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లిగమెంట్స్ అంటే ఏంటి? మోకీలులో వాటి పనితీరు ఎలా ఉంటుంది? లిగమెంట్స్ అంటే బేసికలీ కంట్రాల్ టిష్యూస్. ఒక జాయింట్ని ఇంకో జాయింట్ని మనం జాయింట్ మీద సపోర్ట్ ఇచ్చేది, ఒక బోన్ని ఇంకో బోన్ని కనెక్ట్ చేసేది, దాన్ని లిగమెంట్స్ అంటాము. సో ఇక్కడ ఈ పిక్చర్ చూడండి, ఇది మోకాలు ఎముక. ఇక్కడ సైడ్లో ఈ బోన్కి పై బోన్ అంటే ఫీమర్ బోన్, టిబియా బోన్కి కనెక్షన్ ఇస్తుంది, స్టెబిలిటీ వస్తుంది. దాన్ని మనం లిగమెంట్ అంటాము. ఇటుపక్క లిగమెంట్ ఉంది, దీన్ని ఫిబులా పక్కన సైడ్లో. సో దీన్ని ఫిబులార్ కొలాటరల్ లిగమెంట్ అంటాము, దీన్ని మీడియల్ కొలాటరల్ లిగమెంట్ అంటాము. లోపల నీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ ఒక లిగమెంట్ ఉంటుంది, అది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాము. ఇక్కడ వెనకాల ఇంకొక లిగమెంట్ ఉంటుంది, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. సో మోకాల్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఉండే లిగమెంట్స్ 4 ఉంటాయి. సో ఎముకని కనెక్ట్ చేసేది ఒక కండరం ఉంటుంది, దాన్ని మనం లిగమెంట్ అంటాం. లిగమెంటు గాయాలు ఎలా ఉంటాయి? ఎన్ని రకాలుగా ఉంటాయి? లిగమెంట్ ఇంజరీస్ మనకు ఉండేది ఓన్లీ మీకు చెప్పినట్లు మోకాల్లో కాదు, కానీ యాంకిల్లో ఉంటుంది, రిస్ట్లో ఉంటాయి, షోల్డర్స్లో ఉంటుంది. సో ఎనీ జాయింట్ మనకు ఉండే దాంట్లో ఫింగర్స్లోనూ ఇక్కడ జాయింట్స్ ఉంటాయి. ఎనీ జాయింట్లో మనకు లిగమెంట్స్ ఉంటాయి. నా ఏదైనా యాక్సిడెంట్ అయినా, స్పోర్ట్స్ ఇంజరీ అయినా కానీ, బోన్ ఫ్రాక్చర్ అయినా కావచ్చు, లేకపోతే లిగమెంట్ ఇంజరీ అయినా కావచ్చు.
లక్కీగా మనకు అయ్యేది 90% ఆఫ్ ఇంజరీస్ లిగమెంట్ ఇంజరీసే ఉంటాయి, 10% ఫ్రాక్చర్లు కావచ్చు. కానీ ఫ్రాక్చర్లు అయితే రికవరీ కొంచెం టైం పడుతుంది. లిగమెంట్ ఇంజరీ అయినా కానీ రికవరీ టైం పడుతుంది, కానీ ప్రోటోకాల్స్ వేరే ఉంటాయి. సో లిగమెంట్ ఇంజరీస్లో మనకు ఎప్పుడైనా పడినప్పుడు ఈ మోకాలు ఇట్లా సైడ్కి పోయిందనుకోండి, సైడ్కి పోయినప్పుడు ఈ లిగమెంట్ స్ట్రెయిన్ అవుతుంది. దాంట్లో 3 టైప్స్ ఉంటాయి: స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. సో మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ లిగమెంట్ అంటే లిగమెంట్ ఓన్లీ కొంచెం స్ట్రెచ్ అయింది, కొంచెం స్ట్రెయిన్ అయింది. మోడరేట్లో టేర్ 50% అయింటుంది, బట్ కంప్లీట్ కాలేదు. సివియర్ దాంట్లో అయితే పూర్తిగా లిగమెంట్ కట్ అయిపోయింది. సో పూర్తిగా లిగమెంట్ కట్ అయినప్పుడు దానికి మనం సర్జరీ చేయాల్సిందే. పార్షియల్ టేర్, మోడరేట్ టేర్ ఉన్నప్పుడు రెస్ట్ ఇచ్చి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేస్తే చాలా మటుకు రికవర్ కావచ్చు. డిపెండింగ్ ఆన్ ఏ లిగమెంట్ ఇంజరీ అయిందో దానికి రెస్ట్ మనం ఎనీ టైం బిట్వీన్ 3 to 6 వీక్స్ వరకు ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత ఫిజియోథెరపీ అవన్నీ చేయాల్సి వస్తుంది. లిగమెంట్స్ గాయాలకు కారణాలేంటి? మోస్ట్ లిగమెంట్ ఇంజరీస్ ఆర్ ఇంజరీ రిలేటెడ్. లిగమెంట్స్ మామూలుగా వేరే కారణంగా ఇన్ఫ్లమేషను, జ్వరము, ఫీవర్ వచ్చే మూలంగా డ్యామేజ్ కావు. ఇట్ విల్ బి అ స్పోర్ట్స్ ఇంజరీ ఉంటుంది ఆర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. సో యాక్సిడెంట్ అయినా, మనం ఇంట్లో స్లిప్ అయినా కానీ, స్పోర్ట్స్ ఇంజరీ అయినా కానీ, ఏదైనా కొలిజన్ అయినా, ఎవరైనా వచ్చి మనకి తగిలినా కానీ లిగమెంట్ ఇంజరీ కావచ్చు. సో డిపెండింగ్ ఎట్లా మనకు తగులుతున్నది, ఆ లెగ్ పొజిషన్ ఎట్లుంది అని చూసే ప్రకారంగా ఈసారి మనం డిస్కషన్ అయితే మోకాళ్ళ గురించి చెప్తాం. బికాజ్ మోకాల్లో అది మోస్ట్ ఇంపార్టెంట్ జాయింట్ అండ్ దానికి లిగమెంట్స్ 4 ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ఎట్లా ఇంజరీ అవుతున్నది లిగమెంట్స్ డ్యామేజ్ కావచ్చు. డిస్కస్ చేసినట్ల మీడియల్ కొలాటరల్ లిగమెంట్ ఒక భాగం, ఒక సైడ్ ఉంటుంది, లాటరల్ ఒకటి ఉంటుంది. అండ్ ద మెయిన్ స్టెబిలైజర్స్ మోకాళ్ళ ముందరికి వెనకాలకి జరగకుండా ఉండేది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అండ్ పీసీఎల్ లిగమెంట్ అని ఉంటాయి. సో ఇంజరీ అయినప్పుడు ఒకటి డ్యామేజ్ కావచ్చు, 2 డ్యామేజ్ కావచ్చు. అన్కామన్ టు హ్యావ్ మోర్ దెన్ దాట్, బట్ చాలా సివియర్ ఇంజరీస్లో 3 లిగమెంట్స్ ఆల్సో డ్యామేజ్ కావచ్చు. ఆర్థోస్కోపీ అంటే ఏంటి? దీని ప్రత్యేకతలేంటి? ఇప్పుడు మనకు స్కోపీ అంటే ఎనీథింగ్ టు ఎంటర్ ఇన్ టు ద జాయింట్. ఆర్థ్రోస్కోపీ ఈజ్ అ స్మాల్ హోల్ పెట్టి జాయింట్లో మనం ఓపెన్ చేసేది. ఇక్కడ మోకాలు ఉంది కదండి, గత 35-40 ఇయర్స్ అప్పుడు కంప్లీట్గా ఓపెన్ సర్జరీ చేసి దీన్ని రిపేర్ చేసేది. సో వర్టికల్ ఇన్సిషన్ ఆర్ సైడ్ ఇన్సిషన్ ఇచ్చి దాన్ని రిపేర్ చేసేది. ఇప్పుడు ఆర్థ్రోస్కోపీలో చిన్న 5 mm to 3 mm హోల్ పెట్టి 2 పక్కల పెట్టేసి దాన్ని ఆర్థ్రోస్కోపీ ద్వారా లోపల లిగమెంట్స్ని రిపేర్ చేయవచ్చు. దాన్ని మెనిస్కస్ లోపల రబ్బర్ వాషర్ డ్యామేజ్ అయితే క్లీన్ చేయవచ్చు, దానికి రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో ఈ అన్ని ప్రొసీజర్స్ ఆఫ్ ఎనీ సర్జరీ టు బి డన్ ఇన్ ద జాయింట్ ఫార్ ఓన్లీ మనం అనుకునేది స్పోర్ట్స్ ఇంజరీస్ కోసము, లిగమెంట్ అండ్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ కోసము చిన్న హోల్ పెట్టి డే కేర్ సర్జరీ అంటే మార్నింగ్ చేసి ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. పెయిన్ చాలా తక్కువ ఉంటుంది అండ్ రికవరీ ఆల్సో ఫాస్ట్ ఉంటుంది. సో ఎనీ ప్రొసీజర్ మోస్ట్ ఇంపార్టెంట్ జాయింట్స్ మనం ఈ ఆర్థ్రోస్కోపీ చేసేది ఆ షోల్డర్ జాయింట్స్, ఎల్బో జాయింట్ అండ్ నీ జాయింట్స్ మెయిన్లీ. రేర్గా ఎల్బో అండ్ రిస్ట్లో అండ్ ఆల్సో యాంకిల్లో చేసుకోవచ్చు. కానీ 90 to 95% ఆఫ్ ఆర్థ్రోస్కోపీ ప్రొసీజర్ ఆర్ నీ జాయింట్స్ అండ్ లిమిటెడ్ ఆల్సో టు ద షోల్డర్ జాయింట్. లిగమెంట్స్ గాయాలకు చికిత్స చేయటంలో ఆర్థోస్కోపీ ఎలా అనుకూలంగా ఉంటుంది? ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం ఏ లిగమెంట్ డ్యామేజ్ అయినా కానీ దాని డ్యామేజ్ మనము సివియర్ ఉన్నప్పుడు, మైల్డ్ టు మోడరేట్ ఇంజరీస్ అంటే లిగమెంట్ ఓన్లీ స్ట్రెచ్ అయినప్పుడు, కొంచెం మైల్డ్ టేర్స్ ఉన్నప్పుడు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అవసరం లేదు. ఓన్లీ వెన్ ద లిగమెంట్ ఈస్ కంప్లీట్లీ టోన్ ఆర్ మోర్ దెన్ 80% డ్యామేజ్, అప్పుడు మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆర్థ్రోస్కోపీ ద్వారా చిన్న హోల్ పెట్టి కెమెరాలో చూసుకొని, ద హోల్ ఈజ్ హార్డ్లీ 4 to 5 mm. ఇట్స్ డే కేర్ సర్జరీ, లేకపోతే 1 day అడ్మిషన్లో ఉండాలా. దాంతో మనం అన్ని లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్, లిగమెంట్ ప్రొసీజర్స్ నీ జాయింట్స్ అండ్ షోల్డర్ జాయింట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఆర్థోస్కోపీతో లిగమెంట్లను ఎలా మరమ్మత్తు చేస్తారు? నార్మల్గా ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేసినప్పుడు ఆ లిగమెంట్ని మనం వేరే సూచన మెటీరియల్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి, ఫైబర్ మెష్ వైర్స్ ఉంటాయి. సో టాక్స్ అండ్ టెండన్ రిపేర్ చేసేదానికి వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ వాడి మనం లిగమెంట్ని రిపేర్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు లిగమెంట్స్ ఏ పార్ట్ నుంచి పోయినాయి చూసుకొని దాన్ని బట్టి రిమైండ్ చేయాలా. కొన్నిసార్లు అయితే ఆర్థ్రోస్కోపీతో కాకపోతే ఓపెన్ సర్జరీ కానీ చేయాల్సి వస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేర్ ద లిగమెంట్ ఇస్ బ్రోకన్. నా సపోజింగ్ ఈ లిగమెంట్ మీకు మోకాల్లో చూపించినాను, లోపల ఉండే లిగమెంట్స్ ఏసీఎల్, పీసీఎల్ డ్యామేజ్ అయితే దాన్ని మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా రిపేర్ చేసుకోవచ్చు. ఈ సైడ్లో లిగమెంట్స్ ఉన్నాయి, మీడియల్ కొలాటరల్ అండ్ లాటరల్ కొలాటరల్. ఈ లిగమెంట్స్ డ్యామేజ్ అయినప్పుడు మనం ఆర్థ్రోస్కోపీ కాదు కానీ ఓపెన్ సర్జరీలో రిపేర్ చేయాల్సి వస్తుంది యూజింగ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ టెక్నిక్స్. సో డిపెండింగ్ ఆన్ వేర్ ఇట్ ఈస్, మోస్ట్లీ అయితే 90% లిగమెంట్స్ మోకాలు లోపలే డ్యామేజ్ అవుతాయి. కొన్ని రేర్ కండిషన్స్లో ఈ బయట లిగమెంట్స్ కానీ ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుంది.
ఆర్థోస్కోపీపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? ఆర్థ్రోస్కోపీ గురించి మనకు ఐడియా రావాలంటే ఇది ప్రొసీజర్ లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఇండియాలో రొటీన్గా జరుగుతున్నది. గత 15 ఇయర్స్ నుంచి అయితే రెగ్యులర్గా ఎవ్రీ ఆర్థోపెడిక్ సర్జన్ ఈజ్ ట్రైన్ ఇన్ ఆర్థ్రోస్కోపీ. దాని లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ దాన్ని బట్టి దాన్ని ఎన్ని ప్రొసీజర్స్ చేయగలుగుతారు. 15 ఇయర్స్ బ్యాక్ అయితే ఏదైనా రబ్బర్ వాషర్ తెగిందనుకో దాన్ని తీసేసేది, కట్ చేసేది. బట్ నౌ విత్ న్యూవర్ ఆర్థ్రోస్కోపీ టెక్నిక్స్తో దాన్ని రిపేర్ చేయగలుగుతాము. సో ముందుండే దాన్ని డ్యామేజ్ ఇంకా ఫ్యూచర్ కాకుండా రిపేర్ చేయవచ్చు, రీకన్స్ట్రక్షన్ చేయవచ్చు. సో అడ్వాన్స్ మెటీరియల్స్ వచ్చినాయి, అడ్వాన్స్ మెథడ్స్ అండ్ సర్జికల్ టెక్నిక్స్తో రిపేర్ ఆఫ్ ది స్మాల్ థింగ్స్ ఇస్ వెరీ మచ్ పాసిబుల్ ఇన్ ద లాస్ట్ 5 to 7 years. లిగమెంట్లకు గాయాలైతే మోకాళ్ళలో నొప్పితో పాటు నడక, కదలికలు కష్టమైపోతాయి. లిగమెంట్ గాయాలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స తీసుకోవాలి. ఆర్థోస్కోపీ పద్ధతిలో ఇవాళ పెద్దగా కోత పెట్టకుండానే లిగమెంట్ గాయాలకు చక్కగా చికిత్స చేస్తున్నారు. చిన్న చిట్కా మీకోసం. కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు అశ్వగంధ, అతిమధురం, సొంటి వీటిని సమపాళ్లలో తీసుకుని అరకప్పు పాలతో కలుపుకొని నిత్యం తాగడాన్ని అలవాటు చేసుకోండి. కీళ్లు, కండరాల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.